నమస్తే అందరికీ. తెలంగాణ యాస మధురమైన భాష అని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ. ఈయన జననం 9 సెప్టెంబర్ 1914. నేడు ఈయన జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటాము. పలుకుబడుల భాష. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఇంకోచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఇంకోచోట, పెత్తనమంతా ఒకచోట, సత్తువ అంతా ఒకచోట, అనుభవమంతా ఒకచోట, అధికారమంతా ఇంకోచోట. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలు కలిగించిన కవి మన కాళోజీ గారు. పలుకుబడుల భాషకు పట్టం కట్టిన తెలంగాణ ముద్దుబిడ్డ మన కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి కాళోజీ. తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ నారాయణరావు గారు. వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు, మంచి ఎక్కడున్నా స్వాగతించాడు కాళోజీ నారాయణరావు గారు. 2.5 జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ళ నోళ్ళ యాస తొక్కి నొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాల్గొనడం తప్పదు అంటూ ఆంధ్ర ప్రాంతపు భాషావాదులను హెచ్చరించాడు మన కాళోజీ నారాయణరావు గారు. తన వాదనలతో అన్యాయం అణచివేతలపై తిరగబడ్డాడు. తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడా గెలుచుకున్నాడు. తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు. ఈ నేల సాంస్కృతిక వారసత్వంలో నుండి ఎదిగిన ఆ మహానీయుడే కాళోజీ నారాయణరావు గారు. సమాజ గొడవను తన గొడవగా చేసుకుని నా గొడవ పేరుతో అనేక కవితలు రాసి వాటిని 8 సంపుటాలుగా వెలువరించాడు. మన పిల్లలను చంపి మనల బంధించిన మానవతావాదులను మానవాదములను మండలాధీశులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలి. కసి ఆరిపోకుండా బుసగుట్టుచుండాలి. కాలము రాగానే కాటేసి తీరాలి. సాహిత్యంలో భాషను ఉపయోగించే విషయంలో కాళోజీకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆయన భాష 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బడి పలుకుల భాష, రెండవది నిత్యం వ్యవహారంలో వాడేటువంటి పలుకుబడుల భాష. ఒక రకంగా చెప్పాలంటే మొదటిది గ్రాంధిక భాష, రెండవది మన వ్యవహారిక భాష. ఈ వ్యవహారిక భాషయే జీవభాష. ఏ భాషకైనా జీవధాతువు మాండలికమే. కాళోజీ ఎప్పుడూ జీవభాషపైనే మొగ్గు చూపాడు. ప్రాంతేతరులే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేద్దాం అని తెలంగాణ మనస్తత్వాన్ని చిత్రించాడు కాళోజీ నారాయణరావు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ ముమ్మాటికి అని ఎలుగెత్తి చాటాడు. తెలంగాణ మాండలికాన్ని ఆంధ్ర వాళ్ళు హేళన చేయడాన్ని ఏమాత్రం సహించబోమని కాళోజీ ఆ రోజుల్లోనే గట్టిగా చెప్పాడు. రాజకీయ వివక్షలతో పాటు భాష వివక్షను చూపే ఆంధ్రులను ప్రశ్నించాడు. తెలంగాణ ప్రజలు సల్పు తెలంగాణ ఉద్యమాన్ని రౌడీ అలజడి అంటూ భాగాలు గడి ఆంధ్రుల దింతపాటి సభ్యతంట తెలంగాణ యాసనెప్పుడు ఈసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని ఆయన ప్రశ్నిస్తూ కవిత్వం రాశాడు. కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజీ కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజీ కథలకు ఈనాటి ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులం పేరిట మనుషుల్ని హీనంగా చూడడం, అవమానించడం ఎంత దారుణమో చెప్పాడు. బడి పలుకుల భాష కన్నా పలుకుబడుల భాషకు పట్టం కట్టాలని పోరాడి మాతృభాషలోని కవిత్వం రాసి ప్రజల్లో చైతన్యం ప్రేరేపించిన వ్యక్తి మన కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనం మన కాళోజీ నారాయణరావు గారు. నా గొడవ ఇందులో తన ఆత్మకథను చెప్పుకొచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే నేను కూడా భూమి మీద పడినా అని చెప్పుకొచ్చాడు. అంటే అప్పుడు ఆయన పుట్టారని. అది 9 సెప్టెంబర్ 1914. ఆయన పుట్టిన ఊరు పేరు రట్టహల్లి, బీజాపూర్ జిల్లా. ఈ ఊరు కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది. ఇక చిన్నతనంలో మహారాష్ట్రలోని సాయిరాం గ్రామంలో, కొంతకాలం తెలంగాణలోని ఇల్లందు తాలూకా కారేపల్లిలో నివసించారు. కాళోజీ నిరంతర ఉద్యమజీవి. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. రజాకాలను సైతం ఎదిరించి జైలు జీవితం గడిపాడు. నిజాం రాజును ఎదిరించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు చేసిండు. సమాజ గొడవను తన గొడవగా చేసుకుని నా గొడవ పేరుతో అనేక కవితలు రాసి వాటిని 8 సంపుటాలుగా వివరించాడు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ ముమ్మాటికి అని వెలుగెత్తి చాటిండు. కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజీ కథకుడిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. మతం పేరిట, కులం పేరిట మనుషుల్ని హీనంగా చూడడం, అవమానించడం ఎంత దారుణమో చెప్పిండు తన కవిత్వంలా కథలల్లా. మహాకవి శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి లూయి అరగాన్తో పోల్చాడు. తన చావు తర్వాత తన భౌతిక దేహం వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడాలని ఆశించినాడు మన కాళోజీ నారాయణరావు గారు. 13వ డేటు 11వ నెల 2002లో మరణించిన పిదప పార్థివ దేహాన్ని కాకతీయుల మెడికల్ కాలేజీకి అందజేశారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ శనార్థి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.